హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవనీస్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను నూనె వంకాయ అయితే చేసి చూపిస్తున్నాను. నూనె వంకాయ అంటారు, గుత్తి వంకాయ కూడా అంటారు. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు కదా. ఇది నా స్టైల్లో చేస్తున్నాను అనమాట. అందరూ నూనె వంకాయ, మేమైతే గుత్తి వంకాయ అని అంటాము. నూనె వంకాయ, గుత్తి వంకాయ అనేసరికి అందరూ వామ్మో పెద్ద ప్రాసెస్ ఉంటుంది, చాలా టైం అవుతుంది అంటారు. కానీ నేను చేసే ప్రాసెస్లో కనుక మీరు చేస్తే చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా, అలాగే త్వరగా చేసుకోవచ్చు. ఇది వెజ్ పులావ్, బగారన్నం, అలాగే వైట్ రైస్, ఇంకా రోటీ, చపాతీ, పుల్కా, దేంట్లోకైనా సరే అద్దిరిపోతుంది. నూనె వంకాయ కోసం అయితే ఇప్పుడు నేనైతే వంకాయలన్నిటినీ 4 ముక్కలుగా మధ్యలో కాట్లు పెట్టుకొని పసుపు, ఉప్పు వేసిన వాటర్లో అయితే వేసి పెట్టుకున్నా. ఇంకా దీనికోసం ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా నేను ఒక ప్యాన్ పెట్టుకొని పల్లీలు అయితే వేయించుకుంటున్నాను. అలాగే ఒక కొబ్బరి చిప్ప, అంత సైజు కొబ్బరి చిప్ప అయితే తీసుకొని ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. అలాగే పిడికేడు చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాను. అలాగే పల్లీలు ఫ్రై అవుతుంటాయి కదా, సగం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, దాంట్లో వేసేయాలి. వేసేసి అలా ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా దూరగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నేను 2 ఉల్లిగడ్డలు అయితే తురిమి పెట్టుకున్నాను. పెద్ద హోల్స్ ఉంటుంది కదా, ఆ హోల్స్లలో తురిమి అయితే పెట్టుకున్నాను. అలాగే ఒక కడాయి అయితే పెట్టుకున్నాను. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వాటర్లో నుంచి తీసి ఆ కడాయిలో వేసి మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది నేను దీనికోసం ఇంకొక 3 టమాటోలు అయితే తీసి వాష్ చేసి పెట్టి ముక్కలుగా అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇంకా వంకాయలన్నిటిని మంచిగా దూరగా ఫ్రై అయితే చేసి పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసి పెట్టుకోవడం వల్ల టేస్ట్ ఉంటుంది. అలాగే మనకు కుకింగ్ టైం అనేది కూడా తక్కువ టైంలో కుకింగ్ అయితే చేసేసుకోవచ్చు. వంకాయలు అయితే ఫ్రై అయిపోయాయి కదా, వాటిని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. ఈలోపు ఇంకొక కడాయి తీసుకొని దాంట్లో కూడా 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పడుతుంది. దీనికోసం ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే నూనె వంకాయ కాబట్టి ఆయిల్ ఎక్కువగానే ఉంటుంది. దీంట్లో 3 యాలకులు, 2 లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, ఒక్క చిన్న బగారాకు అయితే వేసిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఆనియన్స్ అయితే వేసేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అనమాట, ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ అయితే వేసేసి మంచిగా కొంచెం ఫ్రై అయితే అవనివ్వాలి. ఆనియన్స్ అలా ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు మనం మిక్సీ అయితే పట్టేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, కొబ్బరి అనేది చల్లగా అయిపోయి ఉంటుంది కదా, మిక్సీ జార్లోకి వేసుకొని ఫస్ట్ అయితే పౌడర్ పట్టుకోవాలి. పౌడర్ పట్టుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ నేను 3 చూపించాను కదా, 3 టమాటోస్ ఇందులోకి వేసేయాలి. తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు కూడా దీంట్లోకి వేసేసేయాలి. వేసేసిన తర్వాత పేస్ట్ పట్టుకోవాలి. అలాగే ఆ మిక్సీ జార్లోకి మనము అల్లము, ఎల్లిపాయలు అయితే వేస్తున్నాను. మీరు ఎంత వంకాయలు తీసుకున్నా దానికి తగ్గట్టు అల్లం ఎల్లిపాయ పేస్ట్ కోసము అందులో అల్లం ఎల్లిపాయలు వేసేసి మంచిగా దీన్ని ఇంకొకసారి పేస్ట్ అయితే చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ దగ్గరకు వచ్చేద్దాం. ఆనియన్స్ ఆల్మోస్ట్ బ్రౌన్ అవ్వడానికి రెడీగా ఉన్నాయన్నమాట. అప్పుడు అందులో కొద్దిగా పసుపు వేసి లో ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మీ రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి. మీరు ఎంత కారం తింటారో, ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ అనమాట. నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను. వేసిన తర్వాత అలా 1 మినిట్ అలానే కలిపేస్తూ ఉండండి. ఆయిల్లో ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ అయితే దాంట్లోకి వేసేసేయాలి. కారం ఇలా ఆయిల్లో వేయడం వల్ల మంచి కలర్ అయితే వస్తుంది. మంచిగా రెడ్గా మనకు నూనె తేలిన తర్వాత కలర్ వస్తుంది కదా, అలా వస్తుందన్నమాట. అందుకోసం అని చెప్పేసి కారం మనం ఆయిల్లో వేయాలి. ఆయిల్లో వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేసినా మాడిపోతే కలర్ అయితే రాదు. అలా వేసి అలా 1 మినిట్ కూడా అలా ఫ్రై అయిందో లేదో పేస్ట్ అయితే వేసాను. వేసిన తర్వాత ఇది లో ఫ్లేమ్ పెట్టుకొని ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. మాడనివ్వకుండా ఫ్రై చేసుకోవాలి. అలా ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు అయితే వేసిన తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి.
అలా లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఫ్రై చేస్తుంటే చూడండి ఆయిల్ అంతా సైడ్లోకి అంతా తేలుతుంది కదా. ఇప్పుడు మనము మిక్సీ జార్లో అదే ఉంటుంది కదా, అందులోకి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసి మొత్తం లోడిపి ఆ వాటర్ అంతా ఇందులోకి వేసేసిన తర్వాత ఇది మంచిగా మొత్తం మిక్స్ అయ్యేలా మంచిగా అయితే కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఆ వంకాయలన్నిటిని ఈ కడాయిలోకి వేసేసిన తర్వాత మొత్తం మంచిగా ఒకసారి మిక్స్ అయ్యేటట్లు కలుపుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని ఆయిల్ పైకి తేలాలన్నమాట. తేలేంత వరకు మంచిగా లో ఫ్లేమ్ పెట్టుకొని మధ్య మధ్యలో కలపకుంటే మనకు అడుగు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. చూసారు కదా, అలా ఆయిల్ అంతా పైనకి తేలిన తర్వాత ఇప్పుడు రుచికి ఉప్పు సరిపోయిందో లేదో రుచి చూసుకోండి. దానికి తగ్గట్టు సాల్ట్, తర్వాత జీలకర్ర ధనియాల పొడి వేసి మొత్తం కలిపేసిన తర్వాత ఇంకా ఎక్కువ టైం అయితే లేదనమాట. ఆల్మోస్ట్ ఆయిల్ అంతా పైకి తేలుతుంది కాబట్టి కర్రీ అయిపోవచ్చింది. ఇంకొక 2 మినిట్స్ అనేది మనం జీలకర్ర ధనియాల పొడి సాల్ట్ వేసాం కదా, అదంతా గ్రేవీ కర్రీకి అంతా పట్టేంత వరకు ఒక 2 మినిట్స్ ఉంచేసి అలా కలిపేసి మూత పెట్టిన తర్వాత చూస్తే 2 మినిట్స్ తర్వాత మనకి గుత్తి వంకాయ లేదా నూనె వంకాయ రెడీ అయిపోయిందనమాట. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని నొక్కండి.